నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. స్ఫూర్తి కార్యక్రమంలో నిజామాబాద్లోని ఒక మారుమూల గ్రామం నుండి ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేషనల్స్ వరకు వెళ్ళారు. అంటే ఎన్నో నేషనల్స్ ఆడారు. సో ఆవిడే ఈరోజు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు, నాతో పాటు నా పక్కన కూర్చొని ఉన్నారు. సో ఆవిడతో మనం మాట్లాడేద్దాం. అసలు నేషనల్ అథ్లెట్ సుధా గారు. సో ఆవిడతో మాట్లాడి మనం తెలుసుకుందాం అసలు అథ్లెటిక్స్ ఎలా ఆడాలి, అసలు అథ్లెటిక్స్లో ఏమేమి ఉంటాయి, అంటే రావాలి అంటే ఏం చేయాలి అని ఆవిడని అడిగి తెలుసుకుందాం. సో ఆవిడతో మాట్లాడి, మీరు కూడా ఆవిడతో మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడొచ్చు, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. సో మనం కూడా తెలుసుకుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. అయితే సుధా గారు, మనం ముందు మాట్లాడుకోబోయే ముందు అసలు మీరు నిజామాబాద్ నుండి స్టార్ట్ అయింది అన్నారు జర్నీ. నిజామాబాద్ నుండి స్టార్ట్ అయ్యి అన్ని చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో నేషనల్స్కి ఆడారు. నేషనల్ అథ్లెట్గా సుధా గారుగా అలా మీరు ఒక పేరు సంపాదించుకున్నారు. అసలు బేసిక్గా ఈ అథ్లెటిక్స్లో ఏమేమి ఉంటాయండి ఈవెంట్స్? అంటే అథ్లెటిక్స్లో రన్స్, జంప్స్, త్రోస్ ఉంటాయి. రన్స్లో చాలా ఉంటాయి. 100, 200, 400, 800, 1500, 5000, 10,000 ఇవి ట్రాక్లో ఉంటాయి. ప్లస్ ఇవి కాకుండా హడిల్స్ కూడా ఉంటాయి. సో జంప్లో వచ్చేసి లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంప్ ఉంటుంది. త్రోస్లో డిస్కస్, జావలిన్, షార్ట్ పుట్ ఉంటుంది. సో మనము ప్రాక్టీస్ చేయాలి అంటే మన కోచెస్, సో ఫస్ట్ మేము ఎప్పుడైతే ఎంటర్ అవుతామో గ్రౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు, సో మా స్పీడ్ కానీ, మా హైట్ కానీ, మా ఎండ్యూరెన్స్ కానీ చూసేసి వాళ్ళు ఈవెంట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మేము 800, 1500 నాకు మిడిల్ డిస్టెన్స్గా సెలెక్ట్ చేశారు. సో ఎందుకంటే నేను ఎండ్యూరెన్స్ ఎక్కువగా చేసేదాన్ని. సో ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు ఓన్లీ లేడీసే కాకుండా జెంట్స్తో పాటు మమ్మల్ని పరిగెత్తించేవాళ్ళు. జెంట్స్తో పాటు పరిగెత్తించినప్పుడు ఏంటంటే వాళ్ళ స్పీడ్కి మన స్పీడ్కి ఎట్లాగైనా క్యాచ్ చేయాలి, మనం ముందుండాలి అని ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో ఇక్కడ నేనే కాదు, నిజామాబాద్లో చాలా అథ్లెట్స్ మంచి మంచి డిపార్ట్మెంట్స్లోకి వచ్చారు. అక్కడ గ్రౌండ్ అంటే మాకు అప్పుడు గ్రౌండ్ అంత ఎడారిలా ఉండేది, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్. సో మేము షూతో ప్రాక్టీస్ చేసినా అది స్లిప్ అయిపోయేది, స్పైక్తో చేస్తేనేమో స్పైక్ నేల్స్ ఇరిగిపోయేవి. సో మేము బేర్ ఫుట్తో చేయాల్సి వచ్చేది. సో బేర్ ఫుట్తో చేసినప్పుడు మాకు బబుల్స్ కూడా వచ్చేవి. సో మాకు ఈ 800, 1500కి రోజు మార్నింగ్స్ ఏమో ఒక షెడ్యూల్ ఉంటుంది, ఈవినింగ్ ఏమో రెప్యుటేషన్ వర్కౌట్స్ ఉంటాయి. సో వీక్లీ వన్స్ క్రాస్ కంట్రీ అని ఉంటుంది. క్రాస్ కంట్రీ మీన్స్ నిజామాబాద్ నుంచి పొలాలలో నుంచి అట్లా పరిగెత్తించేవారు. సో అలా పరిగెత్తి ఎండ్యూరెన్స్ డెవలప్ చేసేవారు. అదే కాకుండా వీక్లీ వన్స్ మాకు జిమ్ అని ఉంటుంది. వెయిట్ చేయాలి, అబ్డోమిన్ ఎక్సర్సైజ్ చేయాలి, డంబుల్స్ చేయాలి, ఇలా డిఫరెంట్ షెడ్యూల్స్ ఉంటాయి. ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ వర్కౌట్ గ్రౌండ్లో ఉంటుంది, 400 మీటర్స్ రెప్యుటేషన్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఆ వర్కౌట్స్ చేసినప్పుడు కోచెస్ ఏంటంటే ఎన్ని రెప్యుటేషన్స్ చేయాలి. సపోజ్ 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది, ఆ రోజు మాకు షెడ్యూల్ 400 మీటర్స్ 8 టైమ్స్ చేయాలి అని ఉంటుంది. సో ఒక్కొక్క రెప్యుటేషన్కి ఏంటంటే ఒక 1 మినిట్ రెస్ట్ ఇస్తారు. సో ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ టైమింగ్ ఎంత వస్తుంది, 75 సెకండ్స్ వస్తుందా, సో 80 సెకండ్స్ వస్తుందా. సో దీన్ని టైమింగ్ని మళ్ళీ మనము రెడ్యూస్ చేయాలి, దాన్ని తగ్గించాలంటే ఇంకా ఎంతెంత స్పీడ్ చేయాలి. సో ఒక్కొక్క డేకి డిఫరెంట్ వర్కౌట్స్ ఉంటాయి. సో అది వర్కౌట్ చేయాలంటే డెడికేషన్ మెయిన్ కావాలి, కమిట్మెంట్ కావాలి, టైం మెయింటైన్ చేయాలి. సో దీనికి తగినట్టు రెస్ట్ తీసుకోవాలి, ప్లస్ డైట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో మాకు అక్కడ వచ్చేసి నేను ఉమెన్స్ కాలేజ్ హాస్టల్లో ఉండేదాన్ని. సో అక్కడ డైట్ ఏంటి, ఇడ్లీ, దోశ, వడ అలా ఇచ్చేవారు. సో ఆ డైట్ మాకు సరిపోయేది కాదు. అప్పుడున్న మాకు సీనియర్ అథ్లెట్స్ చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేవారు. సో వాళ్ళు ఏం చేసేవారు, అక్కడ వాళ్ళకి తెలుసు ప్రైవేట్ హాస్టల్స్లో ఎలాంటి డైట్ ఉంటుంది అనేసి. ఈవినింగ్ కాగానే మాకు ప్రాక్టీస్ కాగానే వాళ్ళు కీమా, బ్రెడ్, జాము, బట్టరు అటువంటివన్నీ మాకు తినిపించేవాళ్ళు. సో వాళ్ళని ఈరోజు నేను తలుచుకుంటున్నాను, చాలా గ్రేట్గా మాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ ఓన్ మనీ పెట్టేసి మాకు స్టేట్ మీట్కి తీసుకెళ్లేవారు. ఫస్ట్ నేషనల్స్లోనే నాకు 2nd ప్లేస్ రావడం జరిగింది, బీహార్ రాంచీలో. సో అప్పటి నుంచి మా ఫాదర్ కూడా ఏంటంటే స్పోర్ట్స్ అంటే, మా ఇంట్లో అంతా పీజీ స్టూడెంట్స్. సో నన్ను గ్రౌండ్కి వెళ్తే కాళ్ళు ఇరగొడతా అనేసి చెప్పేవారు మా ఫాదర్ టీచర్. సో వాళ్ళకి తెలియకుండా మా సిస్టర్స్ నాకు బాగా హెల్ప్ చేసేవారు. ఏదో ఒకటి చెప్పడము, స్టేట్ మీట్కి వెళ్ళి గెలిచి వచ్చిన తర్వాత ఇలా వచ్చింది అంటే అప్పుడు మా ఫాదర్కి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయింది.
సో స్పోర్ట్స్లో కూడా ఇలా ఫ్యూచర్ ఉంటుంది, సో హార్డ్ వర్క్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని అప్పుడు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. సో మెయిన్గా చెప్పాలి అంటే మా కోచెస్, మా సీనియర్ అథ్లెట్స్, మా సిస్టర్స్ చాలా నాకు ఎంకరేజ్ చేసేవారు. అంటే వాళ్ళ ఎంకరేజ్మెంటే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. సో అప్పుడు ఏంటంటే లేడీస్, అమ్మాయిలు ఒక్కరే వెళ్ళాలి అంటే భయము. సో ఇద్దరు ఉన్నా కూడా మా సిస్టర్స్ మా ఫాదర్కి చేశారు. అప్పుడు ఫోన్స్ లేవు, ఇంగ్లాండ్ లెటర్ రాసేవారు. సో 10 మెంబర్స్ వెళ్తున్నారు డాడీ, డోంట్ వర్రీ అని చెప్పేవారు. మేము అక్కడ క్యాంప్కి వెళ్ళినప్పుడు 15 డేస్ అక్కడే ఉండేపోయేవాళ్ళం. సో అక్కడే క్యాంపు ప్లస్ నేషనల్స్, మళ్ళీ అగైన్ ఏదైనా కాంపిటీషన్ ఉంటే అక్కడే ఉండేవాళ్ళం. ఒక మంత్స్ టుగెదర్ అలా ఉండేవాళ్ళం. సో మాకు స్టడీస్ కూడా వరి అయిపోయేది. మా ఇంట్లో చాలా భయపడేవారు, అమ్మాయి కాబట్టి అంత పంపించడము చాలా గ్రేట్. సో ఈ విషయంలో మా సీనియర్ అథ్లెట్స్కి రాజేశ్వర్ అని నేషనల్ అథ్లెట్ ఇప్పుడు లేరు, అని చనిపోయారు. సో ఆయన ఏం చేసేవారంటే ఆయన భయం అసలు అలా గ్రౌండ్ దూరం నుంచి వస్తుందంటే ఇక్కడ జాగింగ్ కాదు కదా, మూమెంట్ స్ట్రైడ్స్ అంత ఫాస్ట్ పడిపోయాయి, అంత భయపడి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అంటే ఒకటే చెప్పేవారు, చేస్తే డెడికేట్గా చేయండి, డూ ఆర్ డై, లేకుంటే వదిలేసి చక్కగా చదువుకోండి. సో అలా చేసేవాళ్ళము. స్పోర్ట్స్ ఆడడం మూలన ఏంటంటే ఫెయిల్యూర్స్ని కూడా మనము పాజిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది, అదే మెంటల్లీ స్ట్రాంగ్గా అవుతారు. సో ఒక టీము ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నలుగురితో మనం కాంపిటీషన్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఎట్లా వర్కౌట్స్ చేయాలి, అలా క్యాంపులో ఎట్లా ఉంటుంది. అలా క్యాంపులో ఏంటంటే ఓన్లీ మార్నింగ్ డైట్, మార్నింగ్ ప్రాక్టీస్, డైట్, రెస్ట్, అగైన్ ప్రాక్టీస్, ఇవే తెలుసు. మీది 800 మీటర్స్ 1500 మీటర్స్ కదా, అవును. సో దానికి వర్కౌట్ ఎట్లా చేసేవాళ్ళు, ప్రాక్టీస్ ఎట్లా చేసేవాళ్ళు? సో మార్నింగ్ 15 to 60 కిలోమీటర్స్ మైలేజ్ చేపించేవారు. 16 కిలోమీటర్స్ మైలేజ్ ఒక 58 minutes అలా ఆ టైంలో రీచ్ అవ్వాలి. అగైన్ మళ్ళీ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ 400 మీటర్స్ రెప్యుటేషన్స్, ఒకరోజు 400 మీటర్స్, ఒకరోజు 150 మీటర్స్, ఒకరోజు 200 మీటర్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కౌట్స్ చేయించేవాళ్ళు మాకు. సో అలా చేస్తేనే మాకు రెస్ట్ లేకుండా కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తేనే మాకు ఈ అచీవ్మెంట్స్ అనేది ఈజీగా చేయగలం మేము. అయితే అంటే 800 మీటర్స్ 1500 మీటర్స్ అట్లా వర్కౌట్ చేసేవాళ్ళు. అంటే మీరు ఎక్కువ 800 మీటర్స్ 1500 మీటర్స్కే అదే ఒక ఈవెంట్ అంటే అందరూ ఆడలేరు. ఈ అథ్లెటిక్స్లో జంప్స్ ఎవరు చేయాలి, త్రోస్ ఎవరు చేయాలి. సో మా కోచ్ ఏం చేశారంటే నాకు 800 1500 సూట్ కరెక్ట్ మిడిల్ డిస్టెన్స్కి, సో పర్ఫెక్ట్ అని అలా చూస్ చేయడం జరిగింది. అంటే ఎట్లా చూస్ చేస్తారండి వీళ్ళకి ఈ డిస్టెన్సే పర్ఫెక్ట్ అనేది ఎట్లా? అంటే మనం ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మన స్టామినా, మనం వాళ్ళు ఇచ్చిన వర్కౌట్స్కి కరెక్ట్ చేస్తున్నామా, అప్పుడు చేసినప్పుడు సూటబిలిటీ మనకి చెప్పేస్తూ ఉంటారు. ఓకే, అంటే ఒక అథ్లెట్ అవ్వాలి అంటే వాళ్ళకి ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అని ఏమన్నా ఉందా అండి? ఉంటుందండి. ఇప్పుడు నా హైట్ని బట్టి మిడిల్ డిస్టెన్స్కి ఓకే, హైట్ ఇంకా మోర్ దెన్ 5 feet అట్లా ఉన్నారనుకోండి, షార్ట్ డిస్టెన్స్ సెలెక్ట్ చేస్తారు. సో జంప్స్కి లీన్గా ఉండి ఇంకా హైట్ ఉంటే జంప్స్ కానీ హడిల్స్ కానీ అలా చూస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి వర్కౌట్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఆ వర్కౌట్స్ వాళ్ళు కరెక్ట్గా చేసినప్పుడు అది దానికి ఫిట్, ఈ ఈవెంట్కి వీళ్ళు ఫిట్, సో దీని గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్కౌట్స్ దానికి తగినట్టు వర్కౌట్స్ చేయిస్తూ ఉంటారు. ఓకే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది వర్కౌట్. అంటే అది డిపెండ్స్ ఆన్ వర్కౌట్, అంటే మనం ఈవెంట్ చేయడానికి డిపెండ్ అయ్యి. ఓకే, అంటే కోచ్ ఎలా డిసైడ్ చేస్తారండి వీళ్ళకి ఈ ఈవెంటే అసైన్ చేద్దాము అని? సో మన హైట్ మనం ఫస్ట్ ఏం చేస్తారంటే అందరినీ మంచిగా పరిగెత్తిస్తారు, ఒక షెడ్యూల్ ఇస్తారు. ఈరోజు 15 to 16 కిలోమీటర్స్ మీరు మార్నింగ్ క్రాస్ కంట్రీకి వచ్చేయండి అంటారు. సో బంచ్కి వెళ్ళినప్పుడు కోచ్ కూడా మాతో ఫాలో అవుతూ ఉంటారు. సో ఫుల్ఫిల్గా 15 కిలోమీటర్స్ మేము చేసేసి వచ్చేస్తే, సో ఈమెకి ఎండ్యూరెన్స్ ఉంది, ఒక స్పీడ్ ఇచ్చేస్తే సో డిఫరెంట్గా చేయగలరు, ఈ 800 మీటర్స్కి చేయగలరు అన్న వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే దాని మీదనే కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ సెలెక్ట్ చేయడమే అలా సెలెక్ట్ చేస్తారు మంచిగా. ఓకే, సెలెక్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈవెంట్ అసైన్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ అథ్లెటిక్స్లో ఈవెంట్స్ చాలా ఉంటాయి అన్నారు కదా, అంటే ఎట్లా డివైడ్ చేస్తారు దాన్ని ఈవెంట్స్ని? అంటే షార్ట్ డిస్టెన్స్ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, మిడిల్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో దీనికి ఈ 100 మీటర్స్ వాళ్ళు 10 కిలోమీటర్స్ చేయలేరు, వాళ్ళకి 1-2 కిలోమీటర్స్ చేయించేసేసి వాళ్ళకి చాలా ఫాస్ట్, అంటే 100 మీటర్స్కి సెకండ్స్ 9 seconds 10 seconds అలా పరిగెత్తించడం, అంటే వాళ్ళ మూమెంట్ యాక్షన్ అన్నది చాలా ఫాస్ట్గా ఉండిపోవాలి.
సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఒకటే ఫాస్ట్ ఉంటుంది. సో మాకు మిడిల్ డిస్టెన్స్కి 800 మీటర్స్ కాదు, ఫస్ట్ ల్యాప్ 400 మీటర్స్ ఉంటే ఫస్ట్ ల్యాప్ ఒక స్పీడ్ ఉంటుంది, సెకండ్ ల్యాప్లో లాస్ట్ 150 మీటర్స్ ఇంకా ఓపెన్ టోటల్గా డూ ఆర్ డే అన్నట్టు ఫినిషింగ్లో అలా చేయాలి మేము. సో అలా సెలెక్ట్ చేసేసి అలా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు మీ ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు, లైక్ అంటే అప్పుడు ఎలా చేసేవాళ్ళు మీరు? సో అదే చెప్పాను, ఉమెన్స్ కాలేజీలో నేను అప్పుడు ఇంటర్ చదివేదాన్ని. సో అక్కడ ఫిజికల్ డైరెక్టరు మేడం ఉండేవారు కాలేజ్లో. సో తను కూడా హాస్టల్లో ఉండేవారు ఆ మేడం. సో ఈవినింగ్ రాగానే అసలు నాకేం తోచేది కాదు, స్టడీస్ అని చూసారా అందరు చూసేస్తే ఏదో బుక్స్ పట్టుకొని మళ్ళీ అందరు చదువుతూ ఉండేవారు. సో నాకు పైనకి కిందికి వెళ్ళడము అటు ఇటు చేయడము ఏం తోచేది కాదు, అందరూ కొత్త. సో మేడం ఏం చేశారు, ఈమె బాగా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఉంది అనేసి పాలిటెక్నిక్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు అక్కడ అథ్లెట్స్. సో అక్కడికి వెళ్ళేసి కోచ్కి ఇంటర్వ్యూ చేశారు నాకు. సో కోచ్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా అంతే, ఇంకా పరిగెత్తడం ఫుల్ స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఇంకా ఈమెకి కరెక్ట్ కోచింగ్ నాతో పాటు ఇంకో పరిగెత్తడం అంటే ఇంకా ఆగలేదు ఇంకా నేషనల్స్ ఆడుతూనే ఉన్నాము. ఎన్ని నేషనల్స్ ఆడారండి? 23 నేషనల్స్ ఆడాను. అంటే ఆల్ టుగెదర్ ఇంటర్ యూనివర్సిటీస్, జూనియర్, సీనియర్, ఓపెన్ నేషనల్స్, విమెన్ నేషనల్స్ అన్ని కలిపి 23 నేషనల్స్ ఆడాను. 23 నేషనల్స్ ఆడారు. అంటే ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు? స్టేట్లో అయితే ఎవ్రీ టైము ఏ స్టేట్ మీట్లో అయినా న్యూ మీట్ రికార్డ్ చేసేవాళ్ళం. అంటే న్యూ మీట్ రికార్డ్ మీన్స్ లాస్ట్ ఇయర్ సపోజ్ 1500 మీటర్స్కి 5 minutes అలా ఉంటుంటే ఈ ఇయర్ అది మనం బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేయడం అలా అలవాటు చేసేవాళ్ళం. సో అప్పుడు అంటే బిగినింగ్లో నాకు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడే ఏదైనా స్పోర్ట్స్ హాస్టల్లో కానీ మంచి గ్రౌండ్లో చేయంటే సో ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టడానికి నాకు చాలా పాసిబిలిటీస్ ఉండేవి. సో మేము చేసేదేమో నిజామాబాద్లో గ్రౌండ్ చెప్పాను కదా. సో మేము స్పోర్ట్స్ షూతో చేస్తేనేమో స్లిప్ అయిపోతుంది, స్పైక్తో చేస్తేనేమో నీళ్ళు సిరిగిపోతాయి. బేర్ ఫుట్ ఆ ప్లాస్టర్ పెట్టుకొని చేసేవాళ్ళం, వేళ్ళకి ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ పెట్టుకొని చేసేవాళ్ళం. చాలా కష్టంగా ఉండేది. అంటే ఎందుకు అట్లా గ్రౌండ్స్? అంటే గ్రౌండ్స్ అక్కడ ఫెసిలిటీస్ అప్పుడు లేకపోయేది. తర్వాత బాగా గ్రౌండ్స్ పెట్టడము, సింథటిక్ ట్రాక్స్ చేయడము. అప్పుడు మేము సింథటిక్ ట్రాక్లో పరిగెత్తాలంటే ఢిల్లీ నేషనల్స్కి వెళ్ళి మేము పరిగెత్తాల్సి వస్తుంది. అంత మంచి గ్రౌండ్స్ ఇక్కడ అప్పుడు ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అప్పుడు మరి నిజామాబాద్లోనే అంటే చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారా? తర్వాత హైదరాబాద్లో ఇంకా ఏంటంటే కాంపిటీషన్ చేయడము, బ్యాక్ వచ్చేయడము. ఇక్కడ హైదరాబాద్లో ఏం జరుగుతుంది తెలియదు, ఓన్లీ స్టేట్ మీట్ వెళ్ళడం రావడము తప్ప. ఇంకా ఇక్కడ డిపార్ట్మెంట్స్లో ఎలా తీసుకుంటారు, ఎవరిని తీసుకుంటారు, అది నాలెడ్జ్ మాకు లేదు. అంటే ఇక్కడ ఎలా ప్రాక్టీస్, ఎక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు? హైదరాబాద్లో స్పోర్ట్స్ హాస్టల్లో లాస్ట్కి 1988లో అక్కడికి వచ్చాను. స్పోర్ట్స్ హాస్టల్కి వచ్చినప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మమ్మల్ని చూడడము, మమ్మల్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ స్పోర్ట్స్ కోటాలో ఆర్టీసీ వాళ్ళు అప్పుడు 100 మెంబర్స్ని తీసుకున్నారు, డిఫరెంట్ డిసిప్లిన్ వాళ్ళని. సో అప్పుడు నన్ను సెలెక్ట్ చేయడము, అక్కడ వాళ్ళ ఆల్ ఇండియాలో కూడా ఫస్ట్ సెకండ్ ప్లేస్ నేను తీసుకురావడము. సో అప్పుడు మా ఎండి గారు దొరగారు ఉండేవారు. సో అప్పుడు కండక్ట్ చేశారు, అప్పుడు అందరినీ రిక్రూట్ చేయడం జరిగింది. అంటే మీకు మరి అంటే మీరు అప్పుడు అథ్లెటిక్ కదా, అంటే అథ్లెట్. సో ఇప్పుడు ఎట్లా ఉంది అథ్లెటిక్స్? అప్పటికి ఇప్పటికి చూస్తుంటే చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మాకు ఏ గ్రౌండ్లో చూసినా బంచ్ ఆఫ్ అథ్లెట్స్, చాలా అసలు ఒకరిని చూసి ఒకరి మోటివేషన్ అట్లా అయ్యేవారు. ఇప్పుడు ఏ గ్రౌండ్లో చూసినా ఓన్లీ నాకు వాకర్సే కనిపిస్తున్నారు. అది చూసి నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాం. మా బ్యాచ్ ఇప్పుడు మా బ్యాచ్ ఎప్పుడైనా సరే మాకు హాలిడే కనిపిస్తే ఎక్కడ పార్టీ అని కాదు, ఏ గ్రౌండ్కి వెళ్దాము, ఏం ప్రాక్టీస్ చేద్దాం అన్న ఆలోచనలో ఉంటాం. అంటే ఇప్పటికీ వెళ్తూ ఉంటాం. మా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మా ఓన్లీ లేడీస్ ఒక 19 మెంబర్స్ ఉన్నాము. అందరూ నేషనల్స్ ఆడి మంచి డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో వాళ్ళందరం ఏదైనా ప్లాన్ చేసుకుంటాం. సెకండ్ సాటర్డే సండే అలా హాలిడే వచ్చిన సండే మార్నింగ్ ఎక్కడ ఏ గ్రౌండ్లో మనం అందరం కలుద్దాం. సో అందరము మళ్ళీ ఆ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడము అంతా చేసేసి మళ్ళీ ఓల్డ్ మెమోరీస్ అన్ని తెచ్చుకుంటాము. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా స్టేట్ లెవెల్లో ఏదైనా కాంపిటీషన్స్ అవుతుంటే మేము వెళ్ళేసి వాళ్ళకి ప్రైజ్ మనీ స్పాన్సర్ కూడా చేస్తూ ఉంటాం, డైరెక్ట్ స్పోర్ట్స్ మెన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. సో అలా కూడా మంచి విషయం, అలా చెప్తూ ఉంటాం. ఏ డిస్ట్రిక్ట్ కానీ ఎక్కడైనా సరే ఎవరికి అవైలబుల్ ఉంటే వాళ్ళు వెళ్ళేసి సో అక్కడ ప్రైజ్ విన్నర్స్కి అందరికీ మేము ప్రైజ్ మనీ కూడా ఇచ్చేస్తూ ఉంటాం. అంటే ఎట్లా ఉండిందండి అప్పుడు ఎంకరేజ్మెంట్? చాలా అప్పుడు ఉండిందా, ఇప్పుడు ఉండిందా? అప్పుడు చాలా ఉండింది. అప్పుడు ఏంటంటే మేము చూసేవాళ్ళం కాదు, ఇది చేస్తే ఏమొస్తుంది అని కాదు, మేము ఈ గోల్ మేము అచీవ్మెంట్ చేయాలి, ఈ నేషనల్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాలి, ఈ స్టేట్లో కొట్టి నేషనల్ మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి అన్న గోల్ ఉండేది. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే ఇప్పుడు ఆడితే ఏ సీట్ వస్తుంది, ఎక్కడ సీట్ వస్తుంది, ఏ జాబ్ వస్తుంది అని ముందుగానే ఆలోచిస్తున్నారు.
అంటే జాబ్ కోసమే వస్తున్నారు. ఇప్పుడు నేను చాలా మటుకు చూస్తూ ఉంటాను, ఏ గేమ్లో అయితే కాంపిటీషన్ లేకుంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వస్తే ఆ స్పోర్ట్స్ కోటాలో అక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. సో అది ఆ పీరియడ్ మట్టికే. మేమేంటి చిన్నప్పటి నుంచి జాబ్ వచ్చినా కూడా అంటే అది ఆడాలి అనే ఉత్సాహంతో వచ్చారు మీరు. అది ఎలాగైనా ఆడాలి, అంత డెడికేటెడ్గా ప్రాక్టీస్ నేషనల్స్ వరకు వెళ్ళాలి, ఇంటర్నేషనల్ కూడా ఆడాలి అని ప్రయత్నించాం. ఇప్పుడు అంటే ఎట్లా ఉంది అంటే మనకు ఒలింపిక్స్ మొన్న అయ్యాయి కదా, ఎలా ఉండింది ఒలింపిక్స్కి అంటే ఎవరైతే టాప్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు వాళ్ళే వెళ్తున్నారు తప్ప, సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎంకరేజ్మెంట్ వస్తుంది. నేనేమంటానంటే ఫస్ట్ బిలో 12 years నుంచి సాయి హాస్టల్స్ చాలా ఉన్నాయి డిస్ట్రిక్ట్స్ లెవెల్లో, అక్కడ కొంచెం కోచెస్ కానీ ప్లేయర్స్ కానీ తల్లిదండ్రులను కానీ స్కూల్లో కానీ అప్పటి నుంచే ఎంకరేజ్ చేస్తే మనకి మోర్ స్పోర్ట్స్మెన్స్, మనకి మన అథ్లెట్స్ కావచ్చు, వేరే డిసిప్లిన్ కావచ్చు, మంచి స్థాయిలోకి రావచ్చు. అది ఇప్పుడు స్కూల్ లెవెల్లో నుంచే, స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకేంటి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క పీరియడ్ ఇస్తారు, ఆ 1 hourలో ఏం ప్రాక్టీస్ చేయించలేము, ఏదో ఒక గేమ్ అలా ఆడిచి పంపించేస్తారు. అదే మార్నింగ్ ఆ విలేజ్లో ఒక గ్రౌండ్ ఉంటే అక్కడ మార్నింగ్ ఈ ఫిజికల్ డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పేసి మార్నింగ్ టైంలో మంచి ప్రాక్టీస్ ఇచ్చేయడం, ఈవినింగ్ టైంలో ప్రాక్టీస్ ఇచ్చడం, అక్కడ నుంచి ఒక 20 మందిలో 2 వస్తారు కదా, అలా ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటా ఉంటాను. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, సో అక్కడే హాస్టల్స్ ఉన్నాయి, వాళ్ళకు అక్కడ ఒక కోచ్ని కానీ ఫిజికల్ డైరెక్టర్ పెడితే మార్నింగ్ టైంలో మంచి ప్రాక్టీస్ చేయించచ్చు, మళ్ళీ ఈ స్టడీస్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ కూడా ప్రాక్టీస్ ఉంటుంది. సో కొందరైనా స్పోర్ట్స్మెన్గా మంచి స్పోర్ట్స్మెన్గా తయారు చేయొచ్చు అనే అభిప్రాయం. అంటే అప్పుడు మీ కోచెస్ ఎట్లా ఉండేవాళ్ళండి? ఇక్కడి ఇండియన్ అంటే మనకి ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళ, లేకపోతే ఇండియాకి సంబంధించిన వాళ్ళే ఉండేవారు కోచెస్? అప్పుడు శాప్ కోచెస్ ఎక్కువగా ఉండేవారు, ప్రతి డిస్ట్రిక్ట్లో శాప్ కోచెస్ ఉండేవారు, సీనియర్ అథ్లెట్స్ ఉండేవారు, వాళ్ళని చూసేసి మేము చాలా మోటివేట్ అయ్యేవాళ్ళం. సో అటువంటి కోచింగ్ అంటే చాలా డెడికేటెడ్గా చేసేవారు అప్పుడు. మరి ఇప్పుడు కోచెస్ ఎట్లా ఉన్నారు, మీరేమన్నా చూసారా? కోచెస్ తక్కువగా ఉన్నారని అనుకుంటున్నాను, రిక్రూట్మెంట్స్ అనేటివి లేవు, అది మెయిన్ ప్రాబ్లంగా. అంటే మీరు ఎప్పుడైనా కోచింగ్ ఇవ్వడం జరిగిందా? నేను అథ్లెట్గా ఉన్నప్పుడు అక్కడ నిజామాబాద్లో ఉన్నప్పుడు అంటే స్కూల్ మీట్, చిల్డ్రన్స్ది స్పోర్ట్స్ మీట్ అలా అవుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి ఒక 4-5 మెంబర్స్ని నేను ప్రతిరోజు నా ముందొక్కరిని వెనుకొక్కరిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నేను గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. సో అలా ఇప్పుడు వాళ్ళు కూడా మంచి నేషనల్స్ ఆడేసి యుఎస్లో ఉన్నారు వాళ్ళు. ఆడారు, ఎక్కడ పోయినా కోచింగ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ డిపోకి వెళ్ళినా కూడా ఏదైనా 15th August 26th August 26 January వస్తుందంటే ఇంకా ముందే ప్లాన్ చేసేస్తాను. ఏ చిన్న గ్రౌండ్ ఉన్నా సరే వాళ్ళతోని గేమ్స్ ఆడిపించేసేసి నా ఓన్గా ప్రైజెస్ కూడా ఇచ్చేసి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసేసి స్పోర్ట్స్ ఆడితే కొంచెం స్ట్రెస్ అన్నది రిలాక్స్ అవుతుంది. సో అందరు ఆడాలని ఆడ మోటివేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు నిజామాబాద్లో ఒక మారుమూల గ్రామం అని, అయితే అక్కడ మీరు అంటే బాగా ఇన్స్పైర్ అయిన వ్యక్తులు ఎవరండి? అక్కడ ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే హైదరాబాద్కి వచ్చాక ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారా మీరు? లేదు, అక్కడే చాలా ఇన్స్పైర్ అయ్యాము. అక్కడ సుమీలా రెడ్డి గారు అనేసి నేషనల్ ఇంటర్నేషనల్ అథ్లెట్ ఉన్నారు, రాజేశ్వర్, దుర్గా ప్రసాద్, సంజీవన్, మార్టిన్, వీళ్ళందరూ మా సీనియర్స్. వాళ్ళంతా వాళ్ళు నేషనల్ లెవెల్ ఆడి మంచి సెటిల్ అయిపోయారు, కొందరు రిటైర్ అయిపోయారు. అట్లీస్ట్ వాళ్ళు రిటైర్ అయ్యారు కదా, మళ్ళీ వాళ్ళకి ఏదన్నా గవర్నమెంట్ తరఫున కానీ ఏదన్నా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్మెన్గా చేయడానికి వాళ్ళు ముందుకు రావచ్చు అని. అంటే వాళ్ళు కోచింగ్ ఇవ్వడానికి ముందుకు రావచ్చు అంటే సీనియర్సే మీకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు? సీనియర్సే ఇచ్చేవారు ఎక్కువ. ఓకే, అంటే వాళ్ళకి టెక్నిక్స్ బాగా ఐడియా ఉంటుంది. సేమ్ ఈవెంట్ ఉన్న వాళ్ళకి, మాకు సేమ్ ఈవెంట్ ఉన్న వాళ్ళు సీనియర్స్ ఉండేవారు. సో వాళ్ళతో పాటు మమ్మల్ని పరిగెత్తించేవాళ్ళు. ఓకే, మేము కూడా బాయ్స్తో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఎలాగైనా సరే వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే వాళ్ళు ముందుంటే ఎలాగైనా డిస్టెన్స్ కవర్ చేయాలి, వాళ్ళతో పాటు చేయాలి అన్న డెడికేషన్. అంటే ఎలా ఉంటుందండి, ఉమెన్స్ వేరే ఉంటుంది, అంటే అబ్బాయిలది అమ్మాయిలది వేరే వేరే సపరేట్ ఉంటుందా, లేకపోతే కలిపి కూడా ఉంటుందా కాంపిటీషన్? అంటే కాంపిటీషన్స్ సపరేట్ ఉంటాయి. సో ఏంటంటే బాయ్స్తో చేసినప్పుడు ఏంటంటే మనం ఫాస్ట్గా వాళ్ళ స్పీడ్ని అందుకొని వాళ్ళతో పాటు చేయాలన్నది ఒకటి మోటివేషన్ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు బాయ్స్ది స్పీడ్ ఎలాగైనా డిఫరెంట్గా ఉంటుంది సేమ్ ఏజ్ గ్రూప్లో. సో అలా చేసినప్పుడు ఏంటంటే మన స్పీడ్ డెవలప్ అవుతుంది. సో బాగా చేయడానికి ఈజీ అయిపోతుంది. అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మీరు? మార్నింగ్ 3 hours ఉంటుంది, ఈవినింగ్ 3 hours ఉంటుంది. అంతే, మాకు లేవగానే 5:30కి ఇంకా గ్రౌండ్లో దిగిపోవాల్సిందే. సో మార్నింగ్ కోచ్ ఏ షెడ్యూల్ చెప్పేసి పరిగెత్తడం అంటే ఫస్ట్ వార్మప్ ఉంటుంది, 2 rounds వార్మప్ చేసేసి 400 meters గ్రౌండ్లో 2 rounds వార్మప్ చేసేసి ఒక 4-5
టైమ్స్ స్ట్రైడ్స్ వేపిస్తాం. సో బాడీ అన్నది అప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఓకే. అగైన్ ట్రాక్ సూట్ తీసేసి షార్ట్ అండ్ టీషర్ట్లో పెట్టేసి ఇంకా కోచ్ ఎలా ఇస్తే అలా ప్రాక్టీస్ చేయడం. ఇంకా అంటే ఇప్పుడు చాలామంది అట్లా అంటే అథ్లెట్స్ ఉన్నారు, ఇప్పుడు కూడా చాలామంది యంగ్ జనరేషన్స్ ఉన్నారు. సో ఆ వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి అంటే కోచెస్ని అప్రోచ్ అవ్వాలి అంటారు, ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలంటారు, ఎట్లా మెయింటైన్ చేయాలంటారు ఒక So నేషనల్ main- ఇంటర్నేషనల్ వరకు వెళ్ళాలి అంటే? మెయిన్ కోచ్ చెప్పిన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. అగైన్ ఆ ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఎక్కడ వర్క్ చేయడానికో లేకుంటే స్టడీస్ చేయడానికో వెళ్తే ఆ రెస్ట్ లేకుండా మళ్ళీ మనం ఈవినింగ్ వర్కౌట్స్ చేయలేము. కంపల్సరీ మార్నింగ్ వర్కౌట్ చేసిన తర్వాత ఫుల్ డైట్ మాకు ఎలా ఇచ్చేవారంటే 2 eggs స్పోర్ట్స్ హాస్టల్లో, 8 స్లైడ్స్ 1 4 ఏమో జాము, 4 ఏమో బటర్, 1 బనానా, 1 గ్లాస్ మిల్క్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పావు లీటర్ మిల్క్. అంటే ఇది పరిగెత్తడానికి కావాల్సిన ఎనర్జీ. సో అప్పుడు నేను అథ్లెట్గా ఉన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్స్ అందరం కలిసి డైనింగ్ రూమ్లో ప్రాక్టీస్ అయిపోగానే ఉండేవారం. సో నాకు ఎక్కువగా మోర్ ఎనర్జీ కావాలి, మోర్ ప్రోటీన్ కావాలి అనేసి వాలీబాల్ ప్లేయర్స్ నుంచి నాకు హాఫ్ ప్లేట్ నా దగ్గరకు వచ్చేసేది. కోచెస్ చెప్పేవారు, సుధా సరిపోదా ఆ డైట్ కూడా మీరు ఇచ్చేసేయండి అనేసి. అంటే మీకంటే అంటే సపరేట్ డైట్కి ఇంత ఫుడ్ అని అలా ఇవ్వకపోయేవారా? ఆహా, అందరికీ లేదు. సేమ్? అందరికీ సేమ్, ఎవరికి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తినొచ్చు. ఓకే. మళ్ళీ లంచ్ లైట్ లంచ్, ఓన్లీ వెజ్ లంచ్ ఉంటుంది. సో అది కరెక్ట్ 12:30 1:30 లోపల తినేసేయాలి. అగైన్ 3:30కి మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. సో నైట్ మళ్ళీ 3:30 గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేసి లెమన్ జ్యూస్ కానీ ఏదైనా ఇచ్చేవారు ఆఫ్టర్ ప్రాక్టీస్. తర్వాత నైట్ మాత్రం ఫుల్ నాన్ వెజ్, ఎవ్రీడే నాన్ వెజ్. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ పరిగెత్తాలంటే ప్రోటీన్ అవసరం, ప్రోటీన్ కాబట్టి అవసరం ఖచ్చితంగా అది ఇచ్చేవాళ్ళు. కంపల్సరీ. అంటే ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి అంటారు దానికి? స్లీప్ కంపల్సరీ 9/9 పడుకునేవారం అండి మేమైతే. ఓకే. 9 పడుకొని మళ్ళీ ఎర్లీ అవర్స్ వేసేవాళ్ళం. ఇప్పటికీ కూడా అప్పటి నుంచి 5 కంటూ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో లెగాల్సిందే మేము. ఓకే. 5కి లేసేసి ఏదైనా చదువుకునేది ఉంటే ఆ 1 అవర్ చదువుకోవడము, మధ్యాహ్నం చదువుకోవడం అలా. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి గ్రాస్పింగ్ కూడా చాలా ఉంటుంది. కొంచెం చెప్పగానే ఇంకా అంటే మీరు ఇందాక అన్నారు అందరూ గ్రౌండ్స్కే వచ్చి ఇప్పుడు 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 పిల్లలు ఎలా ఉన్నారంటే గ్రౌండ్స్కి వచ్చి అలా ఆడి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళిపోకుండా దాని మీద ఫోకస్ ఉండాలి అంటారు. అయితే మరి చదువుని ఎట్లా వాళ్ళు బ్యాలెన్స్ చేయాలంటారు? మరి అదే రెండిట్లో టాప్ రావాలంటే కష్టం. బ్యాలెన్స్ అయితే ఆ చేసుకోవాలి. బ్యాలెన్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మేము చదువుకున్నాం యావరేజ్. ఓకే. ఎగ్జామ్స్ ముందర 2 months అట్లా చదివేవారం. మేము ఏ ఐఐటి ఐఐఎం అని ఆశించలేదు. సో మేము ఈ ఎంతసేపు స్పోర్ట్స్ కాన్సన్ట్రేషన్, జస్ట్ పాస్ అయితే చాలు అని అనుకునేవారం. అట్లా ఎలాగో మనం స్పోర్ట్స్లో నేషనల్ ఇంటర్నేషనల్ వరకు వెళ్తే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, క్వాలిఫికేషన్ని బట్టే జాబ్ వస్తుంది. సో అది మీరు ఎట్లా ఎక్కడి వరకు చదివారు, అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు దాన్ని? అదే నేను బీకామ్ వరకు చదివాను. సో ఏంటంటే ఎగ్జామ్స్ ముందు ఇంకా లెక్చర్స్ కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. కాంపిటీషన్స్ కాగానే కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. ప్రిన్సిపల్ కానీ అక్కడ అందరు లెక్చర్స్ పిలిచి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పేసి స్టడీస్ కూడా ఇంపార్టెంటే అని చెప్పేవారు. సో క్లాసులు నేను మధ్యాహ్నం వెళ్ళిపోయేదాన్ని, ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయాలి. నేను కంటిన్యూగా ఈవినింగ్ వరకు నేను కాలేజ్లో ఉంటే నాకు రెస్ట్ లేకుంటే మళ్ళీ ఈవినింగ్ నాకు ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. సో అలా ఎగ్జామ్స్ ముందర మాత్రం ఇంకా మా సిస్టర్స్ బాగా జీనియస్ కదా, ఇంకా వాళ్ళు నాకు అన్నీ రాసి పెట్టేసి చదివిపించేసి. వాళ్ళు కూడా స్పోర్ట్స్లోనే ఉన్నారు? వాళ్ళు స్పోర్ట్స్లో లేరు. సో వాళ్ళంతా చదువులు మొత్తం కాబట్టి మీకు వాళ్ళు హెల్ప్ చేసేవారు. ఇది చదువు, ఇది మెయిన్ ఈ సబ్జెక్టు, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ రావచ్చు, సో ఇది చదువు అని బాగా హెల్ప్ చేసేవారు. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ టైంలో ఎప్పుడైనా మీకు అంటే ఈ అథ్లెటిక్స్కి సంబంధించి అది ఇది ఎప్పుడైనా ఎగ్జామ్స్ అప్పుడే ఉన్నాయి, అప్పుడే ఆడాలి? సో బిఎల్ఐసి లైబ్రరీ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది. సో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్, ఫిజికల్ హెడ్ అయిన రంగారావు సార్ అనేసి నాకు వెంటనే ఫోన్ స్టేడియంకి పంపించారు. నీకు లైబ్రరీ సైన్స్లో సీట్ వచ్చేసింది, నువ్వు వచ్చేసి జాయిన్ కమ్మన్నా. జాయిన్ అయ్యాను. క్లాసులు అప్పుడప్పుడు అటెండ్ అవుతా ఉన్నాను. సడన్గా నేషనల్స్కి ఎక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ డేట్ అన్నీ అయిపోయినాయి. నేను వచ్చి చూస్తే రేపు ఎగ్జామ్స్ అమ్మా, ఎగ్జామ్ డేట్ కూడా అయిపోయింది, ఫీ డేట్ అన్నారు. సో బ్యాక్ రావడం జరిగింది. అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఇంకా మళ్ళీ నేను ఏం చేశాను, ఎగ్జామ్ ఫీనే కట్టలేదు, నాకు అది ఐడియా లేదు కదా. ఓకే. అంటే అట్లా ఎప్పుడైనా మీకు ఇయర్స్ వెనక్కి వెళ్ళడం జరిగిందా స్టడీస్లో? ఒక ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాయలేదు కానీ ఖచ్చితంగా నేను నేషనల్స్కి వెళ్ళి ఆడాలి, ఎగ్జామ్స్ తర్వాత రాసుకోవచ్చు. ఇది లైబ్రరీ సైన్స్ ఇవి బిఎల్ఐసిలో జరిగింది. అలా జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది, ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి అది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే అది
మామూలుగా అంటే ఈ స్టడీస్కి సంబంధించి స్పోర్ట్స్ రెండు చాలామంది బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు అన్నారు కదా, స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది, వాళ్ళు ఈజీగా చదివేయగలరని, గ్రాస్పింగ్ పవర్ అన్నది ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఎప్పుడైనా ఈ అంటే అథ్లెటిక్స్ అంటే ఆడేటప్పుడు ఈ చదువుకు సంబంధించి ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పిందంటారు అంటే రెండిటికి మధ్యలో? అంటే మామూలుగా ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కానీ అలా కొంచెం ప్రాబ్లం అయ్యేది మాకు. సో ఏంటంటే ఇంకా అక్కడున్న క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉండేది. ఇది మెయిన్ ఆన్సర్స్ ఇవి చదువుకోండి, మీరు పాస్ అవుతారు అని అట్లా ఎంకరేజ్ చేసి. అంటే స్కూల్లో సపోర్ట్ ఏం లేదా? అంటే ఇప్పుడు మామూలుగా మనకు ఉంటారు కదా టీచర్స్ వాళ్ళు, మనం ఆడుతున్నావు అంటే నువ్వు బాగా ఎంకరేజ్ చేయడము, పర్లేదు నువ్వు ఎగ్జామ్స్కి వచ్చేసేయి, ఎగ్జామ్స్ రాయి, కొన్నిసార్లు ఎగ్జామ్స్ రాకపోతే నెక్స్ట్ టైం రాయిద్దాంలే, అలాంటి ఎంకరేజ్మెంట్ ఎప్పుడైనా ఉంది? అలా ఎవరు చెప్పలేదు. ఎంతసేపు కాలేజ్లో లెక్చర్స్ వెళ్ళగానే స్టడీస్ కూడా ఇంపార్టెంట్, దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, రెగ్యులర్గా కాలేజ్కి మీరు కాలేజ్కి వెళ్ళకపోయేవారా? వెళ్ళేదాన్ని. 2 క్లాసెస్ కాగానే చాలా విపరీతంగా నిద్ర వచ్చేసేది. అంటే మార్నింగ్ 3 hours అంతా ఫుల్ వర్కౌట్ చేసిన తర్వాత అది ఇంకా ఎలాగైనా సరే ఎట్లా క్లాస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోదామనే ఆలోచన. అంటే మళ్ళీ ఈవినింగ్ వర్కౌట్ చేయకుంటే అదో ఏదో కోల్పోయినట్టు అనిపించేది. అంటే ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవాలి, కంపల్సరీ రెస్ట్ తీసుకుంటేనే ఈవినింగ్ మళ్ళీ ఫుల్ ఫిట్గా మనం పరిగెత్తగలం. ఓకే. సో ఇలా చేసినప్పుడు కానీ మాకు స్పోర్ట్స్ మెన్కి సినిమాలు అంటే తెలియదు, పండుగలు తెలియదు, ఫంక్షన్స్ తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోయేవారు ఓన్లీ. ఇప్పుడు కూడా మాకు సినిమాలో ఎవరు హీరో ఉన్నారు, ఎవరు హీరో అని ఏమీ తెలియదు అసలు. ఓకే. ఇప్పుడు ఎట్లా ఏ జాబ్లో సెటిల్ అయ్యారు? ఇప్పుడు డిపో మేనేజర్ BHL డిపోలో TGSRTCలో చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీకు అది ఎట్లా వచ్చింది జాబ్? అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు అన్ని నేషనల్స్ ఆడారు, అక్కడ నుంచి ఆ జర్నీ ఇలా ఎట్లా? అక్కడ ఏం చేశారంటే, అక్కడ నేను స్పోర్ట్స్ హాస్టల్ ఉన్నప్పుడు ఈ TSRTCకి సంబంధించిన స్పోర్ట్స్ ఆఫీసర్ మా కోచ్ని కలిశారు. సో ఇక్కడ ఎవరైనా స్పోర్ట్స్ మెన్ ఉంటే మాకు ఆల్ ఇండియా నేషనల్స్ ఉన్నాయి, వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు సెలెక్షన్ ఏం చేశారంటే, ఆ రోజు ఇక్కడ రైల్వేస్ గ్రౌండ్స్లోనే ఆల్ ఇండియా నేషనల్స్ అవుతా ఉన్నాయి. సో నాకు మీ ఈవెంట్స్ ఏమైనా మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు. సో మార్నింగ్ నుంచి 1 day బిఫోర్ చెప్పారు. సో బిఫోర్ కాంపిటీషన్ మాకు షెడ్యూల్ వేరే ఉంటుంది, స్పీడ్ వర్కౌట్స్ అనేది వేరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏంటంటే సిండర్ ట్రాక్ రైల్వే గ్రౌండ్స్లో కరెక్ట్ 12:30కి పెట్టారు, 1500 meters ఈవెంట్. సో ఆ సిండర్ అనేది వేడెక్కిపోయింది. నేను దిగిపోవడము కేరళ, కర్ణాటక వీళ్ళందరూ వచ్చారు. సో ఫస్ట్ ప్లేస్ కొట్టేశాను. సో తీరా చూస్తే మొత్తం బబుల్స్ నా కాల్కి, అయ్యో సిండర్. సో అలా అప్పుడే ఇంకా అక్కడ దొర గారు వీళ్ళందరూ సో ఈమెను సెలెక్ట్ చేసేసుకుందాం మన డిపార్ట్మెంట్ నుంచి అనేసి అప్పుడు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మీకు ఎట్లా ఎప్పుడైనా ఇంజురీస్ కానీ ఇంజురీస్ ఏం కాలేదు ఎప్పుడు పరిగెత్తేటప్పుడు. ఈ ట్రాక్ గురించే ఏదైనా బబుల్స్ అట్లా వచ్చేవి, కానీ ఇంకా అప్పుడు ఏంటంటే మాకు అంత స్థాయి లేదు, నైక్ షూ, అడిడాస్ షూ కొనుక్కోవాలి అనేసి. ఢిల్లీ నేషనల్స్కి వెళ్తే కరోల్ బాగ్ కానీ అక్కడ వెళ్ళేసి సెకండ్ హ్యాండ్ షూ ఉండేవి, వీటి కోసం మేము డబ్బులు జమ చేసుకొని అది కొనుక్కునే వాళ్ళం. అప్పుడు ఆ షూస్ కొంటే మనకి ఈ క్రాస్ కంట్రీ మీట్లో కానీ ఇట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు మంచిగా కాళ్ళకి పెయిన్స్ రాకుండా కొంచెం మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుండేది. మనకి నేషనల్స్ ఆడేటప్పుడు ఇట్లా వాళ్ళు మీకు స్పాన్సర్ చేసేవాళ్ళ? అంటే నైక్ షూ చేయరు కదా అప్పుడు, ఏదో క్యాన్వాస్ షూ అటువంటివి చేసేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవారు. కానీ అది మనకి కరెక్ట్ సూట్ కాదు మనకి. ఓకే. ఎంతమంది ఉంటారండి? లైక్ ఇప్పుడు ఈ 100 meters 1500 meters అంటే ఎంతమంది పరిగెత్తడం జరుగుతుంది? ఈజీగా 15 to 20 members వరకు ఉంటారు. అందులో మీరు సెకండ్ ప్లేస్ నేషనల్స్ అంటే ఎన్నిసార్లు సెకండ్ ప్లేస్ వచ్చింది? అంటే 2 times ఏమో సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే 1500 metersలో, 800 metersలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. 3000 metersలో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా సెలెక్టర్గా వ్యవహరించారా? లైక్ అంటే స్టూడెంట్ సెలెక్ట్ చేయడంలో కానీ నేషనల్స్కి వాటికి? అది బిలో 12 years కాంపిటీషన్స్ అయినప్పుడు మేము స్పోర్ట్స్ హాస్టల్లో ఉన్నప్పుడు మాకు కోచెస్ అందరినీ మాకు ఒక్కొక్క డిసిప్లిన్లో మమ్మల్ని పెట్టేవారు. సో బిలో 12 years ఆల్ స్టేట్ వైడ్ వస్తున్నారు, సో మీరు ఒక్కొక్కరు ఈ ఈవెంట్లో మీరు అఫీషియల్గా చేసేసి వాళ్ళని సెలెక్ట్ చేయమని చెప్పేసేవారు. సో అలా కూడా మేము చేసేవాళ్ళము. ప్లస్ ఎప్పుడైతే ఆర్టీసీలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీ మీట్ అనేది ఇయర్లీ వన్స్ ఉండేది. ఎంప్లాయీకి స్పోర్ట్స్ మీన్స్ అనంత మెమోరియల్ మీట్ అనేది ఫస్ట్ మీట్ పెట్టినప్పుడు ఏంటంటే అన్నీ నాకే వచ్చేసాయి ప్లేస్లు. సో అప్పుడున్న MD గారు అప్పుడు వాళ్ళందరూ నన్ను పిలిచేసి ఏ ఈవెంట్ చేసినా నీకే ఫస్ట్ ప్లేస్ వస్తున్నాయి, ఇది ఎంప్లాయీస్ కోసం పెట్టాము, నువ్వు ప్రొఫెషనల్ అన్నారు.
సో నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఆర్గనైజింగ్గా ఉండిపో, నువ్వు పార్టిసిపేట్ చేస్తే ఎంప్లాయీస్ అందరు బాధపడతాయని ఓకే అనేసి అప్పటి నుంచి నాకు ఆర్గనైజింగ్గా ఇచ్చేవారు. ఎక్కడ స్టేట్లో కాంపిటీషన్ అయినా కూడా నేనే ముందు వెళ్ళేసి గ్రౌండ్ సెలెక్ట్ చేసేసి ఏ విధంగా ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, ఏం చేయాలి అని అలా ప్లాన్ చేసి చేయడం జరిగింది. అంటే దీనికి సపరేట్ గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందా? గ్రౌండ్ అంటే 200 మీటర్స్ అలా మనకు సరిపోదు, 400 ట్రాక్ ఉన్న గ్రౌండ్ కావాలి. సో ఆ గ్రౌండ్ కూడా ఎవరికి ఏం దెబ్బలు లాగకుండా, సో అక్కడ వాటరింగ్ అదంతా చేపియడము, సో లైన్స్ చేపియడం కానీ, సో ఒక్కొక్కరికి ఏ ఈవెంట్ ఏ టైంలో సెట్ చేసుకొని కాంపిటీషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఓకే, అది మీరే ఆర్గనైజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు అది సంబంధించి అంటే మీరు ఇప్పుడు ఒక నిజామాబాద్ నుంచి నేషనల్స్ వరకు వెళ్ళారు కదా, అంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో? అక్కడ వరకు వెళ్ళడం అంటే అది ఈజీ విషయం కాదు, మీరు చెప్తున్న విషయం అంటే ఈ ప్రకారం స్థితుల ప్రకారం. సో ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు ఏంటంటే మెయిన్ డైట్ గురించి చాలా ప్రాబ్లం అయ్యేది మాకు. ఏంటంటే నేను ఉన్నది ప్రైవేట్ హాస్టల్లో, అక్కడ దోశ ఇడ్లీలు మాకు డైట్కి అసలు సరిపోయేది కాదు. సో మా ఒక సిస్టర్ ఉండి ఏం చేసేదంటే ఫామ్ నుంచి ఎగ్స్ తీసుకొచ్చి హీటర్ పెట్టేసి నాకు ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేవారు. సో అలా అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే హాస్టల్లో ఎందుకు పెట్టకపోయి? ఎందుకంటే మీరు ఎలాగో స్పోర్ట్స్ హాస్టల్ ఈజ్ డిఫరెంట్, ప్రైవేట్ హాస్టల్ ఎడ్యుకేషన్ హాస్టల్ ఈజ్. నేను నిజామాబాద్లో స్పోర్ట్స్ హాస్టల్ కాదు, నేను ఎడ్యుకేషన్ హాస్టల్స్ ఉంటాయి కదా, విమెన్స్ హాస్టల్స్, అక్కడ నేను నిజామాబాద్లో బిగినర్. సో అక్కడ డైట్ సరిపోకపోయేది. ఈ ఈవినింగ్ వచ్చేసరికి మా సీనియర్ అథ్లెట్స్ ఏం చేసేవారు, వాళ్ళ ఇంటి నుంచి కీమా అది కట్ చేసుకొని అంతా కర్రీ చేపించి పంపిస్తూ ఉండేవారు. సో అలా డైట్కి మెయిన్ ప్రాబ్లం అయ్యేది. ఈ ట్రాక్ సూట్ అంటే నేషనల్లో సెలెక్ట్ అయితే ఇమీడియట్గా వాళ్ళు ఇచ్చేసేవారు. సో మేము అప్పుడు కాటన్ ట్రాక్ సూట్ వేసేవాళ్ళం. ఒక నేషనల్లో పార్టిసిపేట్ చేస్తేనే మాకు నైలాన్ ట్రాక్ సూట్ ఇచ్చేవారు. సో అటువంటి ఎలాగైనా ఈసారి నైలాన్ ట్రాక్ సూట్ వేయాలి, కంపల్సరీ అచీవ్మెంట్ చేయాలన్న ఉద్దేశంతోనే అంత డెడికేషన్గా పరిగెత్తాల్సి వచ్చేది. ఇంకంతే ఆ ఈవెంట్ చేసినామంటే ఈ ఈవెంట్లో కాలు నొప్పేస్తుంది, కడుపు నొప్పేస్తుంది, అటువంటి బహానాలు చెప్పలేము మేము. డూ ఆర్ డై, వచ్చింది, ఇంకా ఎలాగైనా చేయాల్సిందే. సో అప్పుడు ఫస్ట్లో చేసినప్పుడు ఏంటంటే నేను స్పోర్ట్స్ హాస్టల్, మెయిన్ హాస్టల్స్ ఉంటాయి, విజయవాడ హాస్టల్స్ ఉంటాయి, ఇంకా ఈ హాస్టల్స్ నుంచి అందరు వచ్చారు ఫస్ట్ స్టేట్ మీట్లో. సో వాళ్ళందరికి మించి నేను ఫస్ట్ ప్లేస్ కొట్టేశాను. సో 800, 1500 రెండు ఫస్ట్ ప్లేస్లో, 3000లో థర్డ్ ప్లేస్ వచ్చింది. సో అప్పుడున్న స్పోర్ట్స్ హాస్టల్ కోచెస్ ఏంటంటే ఈమెను ఇక్కడికి తీసుకుంటే ఈమె ఫ్యూచర్ బాగుంటుంది అంటే, ఇక్కడ నిజామాబాద్లో ఉన్న కోచెస్ ఏమన్నారు, నో మేము ఇక్కడ వెయ్యము, ఇక్కడ ఉంటే అసలు సరిగ్గా లేజీగా పరిగెత్తారు, ఇక్కడ మీ వాళ్ళని మా అమ్మాయి కొట్టేసింది కదా, సో ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా అని నాకు నిజామాబాద్నే ఉంచడం జరిగింది. అంటే అక్కడ నుండే మీరు ఆడడం జరిగింది. లాస్ట్లో ఏం చేశానంటే ఇన్ని నేషనల్స్ ఆడుతున్నాను, సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెలెక్షన్స్ అవుతుంటే మనకు తెలియట్లేదు. సో ఈసారి లాస్ట్గా ఫైనల్గా ఒక 1 year స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి ఏ డిపార్ట్మెంట్కి నేను వెళ్ళిపోదామా అనుకున్నాను. అప్పుడు ఏంటంటే ఒక న్యూ మీట్ రికార్డ్ చేయగానే కస్టమ్స్లో నాకు పిలిచేశారు ఇన్స్పెక్టర్కి. సో అక్కడ అన్ని ట్రయల్స్ అయిపోయినాయి. తర్వాత హైట్ గురించి కలెక్టర్ గారు కూడా అన్నారు, మీరు 3 o'clock వచ్చేసి మీరు తీసుకోండి అమ్మా, మీ టైమింగ్స్ చాలా బాగున్నాయి కస్టమ్స్లో, మీరు అన్నీ అచీవ్మెంట్ చేయగలరు అన్నారు. సో అక్కడ సూపరింటెండెంట్ ఏమో నా హైట్ గురించి నీకు 4-5 inches తక్కువ పడ్డది, నేను రాయలేను, మళ్ళీ ఏదైనా నేను తప్పు రాస్తే నాకు ప్రాబ్లం వస్తుందని అక్కడ రిజెక్ట్ చేయడం జరిగింది. వైజాగ్లో పోర్ట్లో వచ్చింది. మా ఫాదర్ వాళ్ళు అక్కడికి పంపించలేము, అంత దూరము, సో ఇక్కడ హైదరాబాద్లో ఏదైనా జాబ్ వస్తేనే చూద్దామన్నారు. సో లక్కీగా ఆర్టీసీ రాగానే ఫ్రీ అని అనుకొని ఎక్కడికైనా ఫ్రీ వెళ్ళొచ్చు, సో హైదరాబాద్లో దగ్గరలో ఉంటాం అనేసి ఓకే అని చెప్పారు. హైదరాబాద్ కాబట్టి దగ్గర పంపించారు. వైజాగ్లో జాబ్ వదులుకున్నారు, నిజామాబాద్ ఈ శంకర్పల్లిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉండింది, 3 days జాబ్ చేశాను అక్కడ. సో మార్నింగ్ 6:30కి వెళ్ళి ఈవినింగ్ 7:30కి ఇంటికి వచ్చాను. సో అక్కడ చూస్తే గ్రౌండ్ అంతా హార్డ్ గ్రౌండ్ ఉంది. సో అక్కడ నిర్మానుష్యము, ఎక్కడో ఒక దగ్గర క్వార్టర్. సో వాళ్ళు చెప్పారు మీకు క్వార్టర్ ఇస్తాము, మీకు ఇక్కడ బాగుంటుంది, స్టేడియం ఉంది అది అని. చూస్తే ఇంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేయాలి, నేను అప్పుడు మంచి ఫామ్లో ఉన్నాను, సో ఇక్కడ అలోన్గా ఈ క్వార్టర్లో ఉండడం అనేసి 3 days చేసి 4th day రిజైన్ చేయడం జరిగింది అక్కడ. ఓకే, అయితే నేషనల్ అథ్లెట్ మన సుధా గారు చాలా బాగా మాట్లాడుతున్నారంటే ఆవిడ గురించి చెప్తున్నారు, అసలు ఎలా వచ్చారు, ఆవిడ జర్నీ ఎలా ఉంది, అసలు అథ్లెటిక్స్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, అసలు ఎలా ఆడాలి అని చెప్తున్నారు. సో ఈ అంశం పైన మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నెంబర్స్కి కాల్ చేసి ఆవిడతో మాట్లాడేయండి, చాలా సందేహాలు తెలుసుకోండి. మన కాలర్ లైన్లో ఉన్నారు, మన కార్యక్రమానికి చిన్న బ్రేక్ ఇచ్చాము కానీ కాల్స్ వస్తూనే ఉన్నాయి మన సుధా గారితో మాట్లాడడానికి. సో అనిత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. హలో అనిత గారు, నమస్తే అండి.
హలో అండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. ఇప్పుడు మనకి సుధా గారు నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు, ఆవిడతో మాట్లాడండి. ఓకే. తను సుధా గారి ప్రోగ్రామ్ అప్పటి నుంచి మేము చూస్తున్నాము మేడం. మేడం ఒక ప్రశ్న. మేడం, నిజామాబాద్ అన్న ఒక చిన్న గ్రామం అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి ఒక చిన్న గ్రామం నుంచి తను ఒక జర్నీ స్టార్ట్ చేసి ఒక హైయర్ పొజిషన్ లెవెల్ ఆర్టిస్ట్ తనకంటూ పొజిషన్ ఏర్పరచుకోవడానికి తను ఎవరు, తర్వాత తను ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ కి అంటే అథ్లీట్స్ కి తను ఇచ్చే ఒక సూచనలు చెప్పవలసిందిగా కోరుతున్నాం మ్యామ్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీరు అథ్లెటిక్స్కి అంటే ఫ్యూచర్ అథ్లెట్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి అని అడుగుతున్నారు. నా ఇన్స్పిరేషన్ ఏంటంటే మా దగ్గర ఉన్న సీనియర్ అథ్లెట్ సుమీలా రెడ్డి కావచ్చు, రాజేశ్వర్ కావచ్చు, దుర్గా ప్రసాద్ కావచ్చు, మార్టిన్ అన్న కావచ్చు, సంజీవన కావచ్చు, వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకున్నాము మా సీనియర్ అథ్లెట్స్ చూసి. ఈ జనరేషన్ కూడా ఏంటంటే ఎవరైనా సరే స్పోర్ట్స్లో ఉత్సాహంగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి గ్రౌండ్కి తీసుకెళ్ళి స్టడీసే కాకుండా ఇది కూడా ముఖ్యమని స్పోర్ట్స్లో వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చేసి వాళ్ళకి తగినంత కోచింగ్ అలా డైట్ కానీ ప్రత్యేకంగా వాళ్ళకి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తూ గ్రౌండ్కి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సో పిల్లలకి అందరికీ ఆడాలని ఉంటుంది, వాళ్ళకి ఏ ఈవెంట్లో అయితే వాళ్ళకి చేయాలని ఉత్సాహంగా ఉంటారో వాళ్ళని ఆ ఈవెంట్లో ఎంకరేజ్ చేయవలసిందిగా పేరెంట్స్ని ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను. అనిత. అయితే మనకి ఇప్పుడు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, సునీత గారు మనకి. హలో అండి సునీత గారు. నమస్తే అండి. నమస్తే అండి సునీత గారు. చెప్పండి, ఈరోజు మనతో పాటు సుధా గారు ఉన్నారు, సుధా గారితో మాట్లాడండి. అలాగే. హాయ్ సుధా. హలో సునీత, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు చక్కగా ఇందులో మాట్లాడటము, మన యొక్క అన్ని విషయాలు అంటే అథ్లెటిక్స్ లో రాణించాలంటే ఎలాగా ఏంటి అన్ని చక్కగా చెప్తున్నావు. అంటే అథ్లెటిక్స్ లో యాక్చువల్లీ మనకి చాలా తక్కువ ప్రాధాన్యత, అంటే పరిగెత్తి ఇంత కష్టపడినా మనకి ఫ్యూచర్ లో వచ్చే జాబ్స్ విషయంలో కానీ అన్ని విషయంలో చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. అది మనందరం కూడా ఫేస్ చేసావు, నువ్వు కూడా చెప్పావు ఇప్పుడు లైవ్ లో. ఐఎమ్ సో హ్యాపీ. మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ చెప్పావు. సో ఫ్యూచర్ లో అథ్లెటిక్స్ లో రావాలి అంటే వాళ్ళకి కంపల్సరీ హాస్టల్స్ ఉండాలి. మనం అక్కడ కూడా ఉన్నాం కాబట్టి ఈ మాత్రం వచ్చాము, అదర్వైజ్ ఇండివిజువల్ గా కష్టం కదా. అందుకే ఫ్యూచర్ లో నువ్వు ఈ స్టాఫ్ హాస్టల్స్ ని ఎలా చేయాలి అని వాళ్ళకి ఏమైనా నువ్వు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కానీ, లేక ఫ్యూచర్ లో మనం అథ్లెటిక్స్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఒక సీనియర్ అథ్లెట్ గా నువ్వు చెప్తావని నేను ఆశిస్తున్నాను. కెన్ యూ ప్లీజ్? థ్యాంక్ యూ సునీత. నువ్వు చెప్పినట్టే మనకేంటంటే గ్రామ స్థాయి నుంచి మనకి సాయి హాస్టల్స్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడైతే సాయి హాస్టల్స్ మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మండల్ లెవెల్స్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి బిలో 12 years నుంచి స్పోర్ట్స్ మెన్ మనకి మంచి శిక్షణ అవన్నీ ఇచ్చేసి మనము ఇంటర్నేషనల్ వరకు తీసుకురావచ్చు. సో దీనికి కావాల్సిన మనం హాస్టల్స్లో ఉన్నప్పుడు మనకి మంచి డైట్ మంచి కోచింగ్ ఇచ్చే కోచెస్ ఉన్నారు. ఇప్పుడు కొన్ని గ్రౌండ్స్ మంచి సింథటిక్ గ్రౌండ్స్ ఉన్నాయి డిస్ట్రిక్ట్స్లలో, కానీ కోచెస్ వలన లేరని నాకు కూడా తెలిసింది. సో కోచెస్ని రిక్రూట్ చేయొచ్చు, ప్లస్ సీనియర్ అథ్లెట్స్ కూడా కొంచెం ముందుకు వచ్చేసి ఎంకరేజ్ చేయొచ్చు. ఇంకోటి కూడా గవర్నమెంట్కు ఈ విషయంలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు మేము ఎప్పుడైతే ఆడినప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఉండేది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ సెస్ అనేది ఉండేది. సో ఆ ఫండ్స్ మనకి స్పోర్ట్స్ హాస్టల్స్ కానీ స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి గ్రౌండ్స్ గురించి కావచ్చు, మనకు డైట్ గురించి కావచ్చు, అలా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు కూడా దాన్ని ఏదైతే స్పోర్ట్స్ సెస్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ గ్రౌండ్స్ని మెయిన్ హాస్టల్స్ని అందరినీ రీఓపెన్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను శ్వేత. అంటే ఇప్పుడు ఇందాక అడిగారు కదా హాస్టల్స్ గురించి, అంటే దాని గురించి అంటే మీరు వాళ్ళకి ఏం చెప్తారు? మన తరఫు నుంచి రిక్వెస్ట్ చేయమని చెప్పారు ఇప్పుడు సునీత గారు. అవును, ఏంటంటే ఇప్పుడు మాకు అప్పుడు ఉన్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ సెస్ అనేది ఉండేది. వాళ్ళ రెవెన్యూలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూలో మాకు స్పోర్ట్స్ వాళ్ళకి కొంచెం పర్సంటేజ్ అన్నది గవర్నమెంట్ డివైడ్ చేసేవారు. అప్పుడు హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ గురించి కావచ్చు, ఎక్విప్మెంట్ గురించి కావచ్చు, గ్రౌండ్ మెయింటెనెన్స్ గురించి కావచ్చు, కోచెస్ గురించి కావచ్చు, అప్పుడు మంచి సఫిషియెంట్ ఫండ్స్ ఉండేవి. ఇప్పుడు ఫండ్స్ కొంచెం లేవని మాకు తెలుస్తుంది. సో గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏదైతే స్పోర్ట్స్ సెస్ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేసేసి మళ్ళీ మంచి స్పోర్ట్స్మెన్కి ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అంటే మీరు ఇందాక చెప్పినట్టు లాంగ్ జంప్, హై జంప్
షార్ట్ పుట్, ట్రిపుల్ జంప్, ఇవి చాలా ఉన్నాయి ఈవెంట్స్ అంటే అథ్లెటిక్స్లో. సో ఈ ఈవెంట్స్ అన్నిటికీ అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్కరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళు మోటివేషన్ ఎట్లా చేసుకోవాలి? ఏదైతే మనకి బిలో 12 years సాయి హాస్టల్స్ అనేది పెట్టారో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, సో అప్పుడు మనకి ఆ బిలో 12 years సెలెక్షన్స్ పెట్టినప్పుడు ఎవరు బ్రాడ్ జంప్ ఎక్కువ చేస్తున్నారు, ఎవరు త్రో కూడా ఉంటుంది. సో చిన్న చిన్న షార్ట్ పుట్ అటువంటివన్నీ వాళ్ళకి తగినంత వెయిట్ పెట్టేసి త్రో చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరు ఎక్కువ ఎంత డిస్టెన్స్ చేశారో ఆ విధంగా అప్పుడు కోచ్ దాంట్లో నుంచి ప్లేయర్స్ని డిసిప్లిన్ వైజ్ సెగ్రేట్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఆ కోచింగ్ ఇచ్చేస్తే వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలోనికి రావచ్చు వాళ్ళందరూ. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందండి అంటే మీరు ఒక నేషనల్ అథ్లెట్గా అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇంత బ్రేక్ తర్వాత ఎన్ని ఇయర్స్ అవుతుంది అది? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను నేషనల్ ఆడడం జరిగింది. ఓకే, క్రాస్ కంట్రీ 4 kilometers కనకపుర కర్ణాటకలో జరిగింది, కర్ణాటక స్టేట్. సో అప్పుడు ఏంటంటే ఇంట్లో కూడా మనకి మంచి కోఆపరేషన్ ఉండాలి. సో మా హస్బెండ్ కూడా స్పోర్ట్స్ మెన్, కాకపోతే ఈ నేషనల్స్ అవి ఆడకుండా కానీ క్రికెట్ కానీ షటిల్ కానీ బాగా ఆడేవారు. సో అప్పుడు నాకు మార్నింగ్ ప్రాక్టీస్ చేయాల్సినప్పుడు చిన్న పాప కూడా ఉండేది. సో నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళరా, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చైల్డ్ అని పెట్టేసి నన్ను ఎంకరేజ్ చేసేసి నేషనల్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇంట్లో కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఉండాలి. సో మెంటల్ టెన్షన్ మెయిన్గా ఉండకూడదు. సో అలా ఉన్నప్పుడు మనము మ్యారేజ్ అయినా కూడా ఏ ఏజ్లో వచ్చినా కూడా మనము మంచి స్థాయికి మనం వెళ్ళగలము. ఓకే, అంటే మ్యారేజ్ తర్వాత కూడా ఆడారు? చాలా ఆడాను నేను. ఓకే, అంటే ఎప్పుడు మీకు బ్రేక్ పడింది అంటారు? ఇప్పుడు ఈ ఒక 10 years నుంచి నేను ఏ కాంపిటీషన్స్కి వెళ్ళడం లేదు. సో వర్క్ గురించి అలా ఫుల్గా మాకు ఏంటంటే టైమింగ్స్ ఉండవు ఆర్టీసీలో. సో ఎప్పుడు మేము మా ప్రజెన్స్ అన్నది డిపార్ట్మెంట్కి ఎక్కువ అవసరము. సో అలా వెళ్ళకుండా కాంపిటీషన్స్కి వెళ్ళకుండా కానీ మనం ఇంట్లోనే ఫిట్నెస్ చేయడం జరుగుతుంది. సో ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్కి వెళ్ళొచ్చు మేము. సో ఇంట్లో అట్లా ఫిట్నెస్ చేయొచ్చు. సో డిపార్ట్మెంట్లో కూడా ఏ టైం దొరికినా ఎప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, ఒక టీమ్గా బిల్డప్ చేయాలి. సో ఆ కల్చర్ అనేది ఒక టీమ్గా వచ్చినప్పుడు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, సో రోజు వాళ్ళు రొటీన్గా జాబ్ చేస్తూ సడన్గా మనం మంచి వాతావరణం తీసుకెళ్ళేసి చేస్తే వాళ్ళకి చిన్నప్పటి మెమోరీస్ అన్నీ తీసుకొని వచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఇంకా మంచి ఎంకరేజ్మెంట్తో మోటివేషన్తో చేస్తున్నారు. ఇప్పుడున్న మా ఎండి గారు ఏంటంటే మాకు ఈ ఇయర్లో జూలై నుంచి ప్రతి డిపోలో స్పోర్ట్స్ కండక్ట్ చేయమని కూడా ఒక టాస్క్ పెట్టారు. సో లక్ష్యంగా పెట్టండి అంటే మొన్న మేము మెదక్లో మాకు సింథటిక్ గ్రౌండ్ ఉంది. సో ఆల్ లేడీస్ని తీసుకెళ్ళి 40 members తీసుకెళ్ళేసి వాళ్ళకి ఏ ఈవెంట్స్లో అయితే ప్రావీణ్యం ఉందో వాళ్ళందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మా ఎండి గారు స్పోర్ట్స్ మీట్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు సెప్టెంబర్లో ఇంటర్ స్టేట్ ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ వర్సెస్ టీఎస్ఆర్టీసీ ఈ అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా నా క్యాడర్లో నేను పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే, అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందంటారా దీనికి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. సో ఏ ఏజ్లో అయినా మనం డెడికేషన్గా ప్రాక్టీస్ చేస్తే ఏ స్థాయిలో అయినా మనము ముందుకెళ్ళే సోర్సెస్ ఉంటుంది. సో మా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు సునీత గారు మాట్లాడారు, అనిత గారు మాట్లాడారు, వాళ్ళు డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడారు, మంచి స్థాయిలో ఆడేసి మంచి లెక్చరర్స్గా మంచి ఫిజికల్ డైరెక్టర్గా కూడా సెటిల్ అయ్యారు. సో మనం ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తామో ఎక్కడైనా మనము ఎలాగైనా కూడా జాబ్స్ కానీ మంచి సెటిల్ అవ్వచ్చు అనేది మా కాన్ఫిడెన్స్ అండి. అంటే ఇప్పుడు ఆడే వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్స్కి అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? మెయిన్ పేరెంట్స్ అండి. పేరెంట్స్ ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ గ్రౌండ్లో ఉండి ఏమొస్తుంది అని అనుకోకుండా గ్రౌండ్ కూడా మనం చేస్తే పిల్లలకి మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి గ్రాస్పింగ్ పవర్ వస్తుంది, మంచిగా డెడికేటెడ్గా చదువుకోవచ్చు, డెడికేటెడ్గా ఆడుకోవచ్చు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఫెయిల్యూర్స్ ఫేస్ చేసే వాళ్ళు నెగటివ్గా ఆలోచించకుండా నెక్స్ట్ టైం మళ్ళీ మేము అచీవ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో నేను చాలా చూస్తూ ఉంటాను, పేపర్ న్యూస్లో చదువుతూ ఉంటాను, ఒక సెమిస్టర్లో తక్కువ వచ్చేస్తే సూసైడ్ చేసుకోవడం అటువంటి చదువుతుంది. స్పోర్ట్స్ చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ ఆడితే వాళ్ళకి నెగటివ్ అన్నది కాకుండా మంచి పాజిటివ్గా వాళ్ళు ఫెయిల్యూర్ అయినా కూడా ఈ సెమిస్టర్లో రాకుండా నెక్స్ట్ సెమిస్టర్లో సాధిద్దాం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకోసం ప్రతి ఒక్క పేరెంట్స్ స్పోర్ట్స్ అన్నది కంపల్సరీగా ఆడించాలని కోరుకుంటున్నాను. అంటే మీ ఫ్యామిలీలో ఉన్నారా ఇప్పుడు? మా ఫ్యామిలీలో మా పాప ఉండింది. సో తనకు కూడా ఇలానే టైమింగ్స్ అది ప్రాబ్లం ఉండేది. సో నేను చాలా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అలా పెట్టడం జరిగింది. ఈ చిన్నప్పుడు మార్నింగే గ్రౌండ్కి తీసుకెళ్ళడం జరిగింది. సో తను ఇప్పుడు గుడ్ స్విమ్మరు, గుడ్ రన్నరు.
సో తను ఇప్పుడు యూఎస్లో ఉంది, మొన్న మ్యారథాన్ రేస్లో కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ. సో లక్కీ బ్లెస్డ్ ఏంటంటే మా అల్లుడు గారు కూడా మంచి వాలీబాల్ ప్లేయరు. సో మిలిటరీ స్కూల్లో చదివేసి యూఎస్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నారు. సో బోత్ ఆర్ మంచి స్పోర్ట్స్ మెన్. సో మంచి అండర్స్టాండింగ్గా ఉంటుంది. సో అది స్పోర్ట్స్ మెన్ అంటే చాలా హ్యాపీగా, ఒక స్పోర్ట్స్ మెన్ అనగానే ఒక ఉత్సాహం వచ్చేస్తుంది, అమ్మ మన స్పోర్ట్స్ మెన్ అని స్పెషలైజేషన్ ఉంటుంది. సో అది ఒక అథ్లెట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటారు? సో ఏం లేదు మేడం, మంచి డిసిప్లిన్ ఉండాలి, డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేయాలి, మంచి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలి. ఎలాగైనా సరే సాధిద్దాం, చేద్దాం, ఎలాగైనా ఏ సబ్జెక్ట్లో అయినా సరే నిరుత్సాహపడకుండా ఈ రోజు కాకుండా రేపైనా ప్రాక్టీస్ చేద్దాం. ఆ డెడికేటెడ్గా హార్డ్ వర్క్గా ప్రాక్టీస్ చేస్తే మంచి డైట్ తీసుకొని మంచి రెస్ట్ తీసుకొని, నేను ఇప్పుడు చాలా చూస్తూ ఉంటాను అక్కడక్కడ అందరూ ఈవినింగ్ టైంలో ఎక్కడో మంతకాన్ని కొడుతూ ఉంటారు. అదే గ్రౌండ్లో వచ్చి ప్రాక్టీస్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక గ్రౌండ్లో స్పోర్ట్స్ మ్యాన్ చూస్తే మాకు అసలు ఆకలి కాదు, నిద్ర కాదు, ఏముండదు. ఎలాగైనా వీళ్ళని ప్రాక్టీస్ చేయించాలి, మంచి ఉన్నత స్థాయికి మంచి నేషనల్స్లో వెళ్ళాలి అన్న మాకు ఉత్సాహం ఉంటాం. అంటే మీరు చెప్పినట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ ఓకే, ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు అథ్లెట్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఉంటాయండి. మెయిన్ ఏంటంటే మనకు కావాల్సిన షూజు, స్పైక్స్, డైట్, ఇవి మెయిన్గా కావాలి అథ్లెట్కి. సో గ్రౌండ్ ఎలాగో ఉంటుంది మనకి మనం చేసేటప్పుడు. నేనేమంటా అంటే ఫస్ట్ డైట్ లేదు, షూ లేదు అనుకుంటా మనం ప్రాక్టీస్ చేస్తే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. మనం మంచిగా పల్లెటూరులో కానీ లేకుంటే ఎక్కడ డిస్ట్రిక్ట్లో కానీ గ్రౌండ్లో చేస్తుంది, ఈ అమ్మాయి చాలా ప్రాక్టీస్ చేస్తుంది, కొంచెం ఈమెకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్పాన్సర్స్ కూడా వస్తారు. సో మాకు వచ్చినప్పుడు మా సీనియర్సే షూ కొనిచ్చే వాళ్ళు కూడా మాకు సీనియర్స్ కొనిచ్చేవాళ్ళు. సో అలా ఎవరో ఒకరు వస్తున్నారు. మనమే ముందే అన్నీ కావాలి అనుకోకూడదు, మనం ఫస్ట్ వెళ్ళిపోతూనే ఉండాలి, దూసుకుపోతూనే ఉండాలి. సో అప్పుడు ఎవరో ఒకరు వస్తుంటారు. ఎవరైనా సరే మంచి సీనియర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, ఎవరైనా సరే మంచి ఎంకరేజ్మెంట్గా మనకు షూ కొనియచ్చు, స్పైక్స్ కొనియచ్చు, డైట్కి కూడా ఏమైనా ఇవ్వచ్చు. సో వాళ్ళ ఫ్యామిలీ మేము మా గ్రూప్ ఉంది, ఎక్కడైనా సరే కాంపిటీషన్స్ అయినప్పుడు మేము వెళ్ళేసి ప్రైజ్ మనీ డైరెక్ట్ మా అబ్బాయిలకి పిల్లలకే ఇచ్చేస్తాం. మేము వాళ్ళకి సంబంధించి స్పోర్ట్స్ షూస్ వాళ్ళు ఏదైనా కొనుక్కోవచ్చు. మేము ఇచ్చే 2000 రూపీస్లో వాళ్ళు డైట్ కొనుక్కోవచ్చు. అట్లా ఒకరిని చూసి ఒకరు ఎంకరేజ్ చేస్తూ ఉంటాం మేము. మీరు అందరు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నిజామాబాద్లో గ్రౌండ్స్ అన్ని సెట్ అయ్యాయి అంటారా మీరు? అప్పటిలాగే అంటే నాగారం అని ఒక గ్రౌండ్ ఉంది, అది అక్కడ హాస్టల్ కూడా ఉండేది, ఇప్పుడు క్లోజ్లో ఉందని తెలిసింది. ఏదైతే మేము పాలిటెక్నిక్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళమో ఆ గ్రౌండ్లో ఏంటంటే ఆ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు మొత్తం కంపౌండ్ వాళ్ళు అది కట్టేశారు. సో వెళ్ళినప్పుడు చూస్తుంటే అక్కడ వాకర్సే కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ గ్రౌండ్ ఏంటంటే సిటీకి మధ్యలో ఉండాలి. ఎక్కడో ఉంటే కూడా మనకి వెళ్ళాలి అంటే కన్వీనియన్స్ కాకపోవచ్చు, ప్లస్ స్కూల్కి దూరం కావచ్చు, మనకు దగ్గరలో ఉంటే ఈజీగా ఉంటుంది. ఏదైతే స్పోర్ట్స్ హాస్టల్స్, సాయి హాస్టల్స్ ఉంటాయో ఇటు ఎడ్యుకేషన్ ఉంటుంది ప్లస్ స్టడీస్ ఉంటాయి కాబట్టి మోర్ సాయి హాస్టల్స్ మండల్ లెవెల్ నుంచి ఉంటే మన స్పోర్ట్స్ మెన్ ఈజీగా మనకి మంచి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి తయారు చేయొచ్చు అని అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చివరగా ఇప్పుడు ఒక అథ్లెట్కి మీరేం చెప్తారు? అంటే ఒక నేషనల్స్, ఇంటర్నేషనల్స్ ఆడాలి అంటే వాళ్ళు ఎట్లా ఉండాలి ఏంది అని, అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళ అంటే చుట్టుపక్కల అంతా ఎట్లా సెట్ చేసుకోవాలి అంటారు? సెట్ చేసుకోవడమే, ఒక్కసారి ప్రాక్టీస్ చేయాలని ఉత్సాహంగా నాకు ఈ గేమ్ నేను ఆడాలి, నేను ఆడుతాను అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కోచ్ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. సో ఒక్కసారి మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడి ఫస్ట్ వచ్చిందంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ మండల్ లెవెల్స్లో కాంపిటీషన్స్ అవుతాయి. ఫస్ట్ సెకండ్ క్యాండిడేట్స్ని డిస్ట్రిక్ట్ లెవెల్లోకి తీసుకొస్తారు. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆల్ మండల్స్ వచ్చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ సెకండ్ అనేది తీసుకొస్తారు. ఆ ఫస్ట్ సెకండ్ క్యాండిడేట్స్ని ప్రతి కేటగిరీలో ప్రతి ఈవెంట్లో స్టేట్ లెవెల్కి వస్తుంది. స్టేట్ లెవెల్కి రాగానే ఇంకా అందరు కోచెస్ కానీ అందరు చూస్తారు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఎవరు మంచి టైమింగ్ చేశారు, వాళ్ళని ఎక్కడ చేస్తే వాళ్ళు ఇంకా మనం ఎంకరేజ్ చేసేసి ముందుకు తీసుకుపోవచ్చు అని కోచెస్ ఆలోచిస్తూ ఉంటారు. సో అలా ముందుకు వస్తే సరిపోతుంది. ఇంకా అంటే కోచెస్లో మార్పు రావాలంటారు? కోచెస్లో మార్పు కాదు, పేరెంట్స్లో మార్పు రావాలి. పేరెంట్స్ వాళ్ళని తీసుకొచ్చి గ్రౌండ్స్లో ఆడించడానికి తీసుకురావాలి. ఆటోమేటిక్గా గ్రౌండ్ వస్తే ఏంటి, కోచెస్ కోచింగ్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆటిట్యూడ్ని బట్టి, వాళ్ళ టాలెంట్ బట్టి ఎక్కడ ఏ ప్లేస్లో పెడితే ఈ క్యాండిడేట్ ఇంకా మంచి స్థాయిలోకి వెళ్ళగలడు, జంప్స్ సూటబులా, త్రోస్ సూటబులా, సో వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ అన్నీ చూసేసి వాళ్ళు కోచింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా కోచెస్ ఉన్నారు కానీ నేర్చుకునే వాళ్ళే తక్కువగా అయ్యారు. అందరూ స్టడీస్ అందరూ ఐఐఎంలే కావాలంటే దాంతోపాటు నాకు ఒకటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పాప ఐఐఎం చేసింది ఇండోర్లో. సో అక్కడ ఏం చేశారంటే అక్కడ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ మంచి స్టడీస్ ఉంటుంది. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు
మార్నింగ్ అందరికీ ఒక పీటీ పీరియడ్ అని పెట్టేశారు. 3 కిలోమీటర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ రన్నింగ్ చేయాల్సిందే. ఓకే. సో స్విమ్మింగ్ కూడా పెట్టారు. స్విమ్మింగ్ వచ్చేంతవరకు స్విమ్ చేయాల్సిందే వాళ్ళు. సో అక్కడ గ్రేడింగ్ ఇచ్చారు. సో అందరూ కంపల్సరీగా ఖచ్చితంగా గ్రేడింగ్ ఇచ్చారు కాబట్టి. సో ఇటువంటి కొన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే స్పోర్ట్స్ పేరెంట్స్ కూడా ఆటోమేటిక్ ఎంకరేజ్ చేస్తారు స్కూల్స్లోనే. స్కూల్స్లో చాలా మంచి ఆలోచన అండి. ఓకే అండి సుధాకర్, చాలా బాగా చెప్పారు. అంటే ఒక అథ్లెట్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి గ్రౌండ్స్లో కానీ ఏంటి అని మీ జర్నీ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. టీసాట్ వాళ్ళకి ఇట్లా స్పోర్ట్స్మెన్కి ఎంకరేజ్మెంట్గా మీరు ఇలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి మన స్ఫూర్తి కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.